గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు కావ్య. అంబేద్కర్ నుంచి నేను 40 ఏళ్ళ లోన్ తీసుకొని శారీ సెంటర్ పెట్టింది. నేను ఫస్ట్గా అంబేద్కర్ నుంచి వచ్చాను. నేను అత్యవసర సంస్థలో 40,000 లోన్ తీసుకున్నాను. ఆ లోన్ నుంచి నేను ఒక చిన్నగా చీరల వ్యాపారం ప్రారంభించాను. నెల నాకు వచ్చే డబ్బులతో నేను ఈఎంఐ 2,115 రూపాయలు కట్టుతున్నాను. నేను ఇంకా వ్యాపార అభివృద్ధి చెందడానికి ఇంకా లోన్స్ అట్లా తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరు మాకు సహకరించి మాకు ఇంత పెద్ద లోన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వరంగల్లో మనకి MFIN అంటే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి వరంగల్ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. సో ఈ MFIN ఏంటంటే, సో ఈ మైక్రో ఫైనాన్స్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ లోనే నడుస్తున్నాయి. సో డెఫినెట్ గా మనము ఈ మైక్రో ఫైనాన్స్ లో మనము లోనింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే లోనింగ్ చేసుకున్న తర్వాత మనము దానికి సంబంధించిన రీపేమెంట్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్ గా రెగ్యులర్ రీపేమెంట్ చేసుకుంటేనే వాళ్ళకి మంచి క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. సో మైక్రో ఫైనాన్స్ కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే సిబిల్ స్కోర్ ఇది లేకుంటే ఎవరు కూడా ఈ రోజుల్లో లోన్స్ అనేవి శాంక్షన్ చేయరండి. సో డెఫినెట్ గా మనం ఏ మైక్రో ఫైనాన్స్ లో తెచ్చుకున్నా, ఏ గవర్నమెంట్ బ్యాంకింగ్ లో ఎక్కడ లోన్ తెచ్చుకున్నా కూడా మనకి క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఏంటంటే మనకి 300 to 900 పాయింట్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా మనకి ఎంత అమౌంట్ లోన్ రావాలి అన్నా డెఫినెట్ గా మోర్ దెన్ 700 అట్లీస్ట్ 600 అబోవ్ పాయింట్స్ అనేవి క్రెడిట్స్ మనకి డెఫినెట్ గా ఉండాల్సిందే. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ అన్నమాట. సో వీ షుడ్ రిమెంబర్ దిస్ వన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, సో మైక్రో ఫైనాన్స్ లో తీసుకున్నప్పుడు మనకి కన్సర్న్ బ్యాంక్ లో వాళ్ళు అమౌంట్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ అక్కడ మనకి KYC అప్డేట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. సో KYC కూడా అప్డేట్ ఎలా చేసుకోవాలి, మరి ఎందుకు చేసుకోవాలి అంటే, KYC అప్డేట్ ఉంటేనే మన అకౌంట్ అనేది సేఫ్ గా ఉంటుందండి. KYC అప్డేట్ లేదనుకోండి మన అకౌంట్ ను కూడా వేరే వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మన అకౌంట్ ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే RBI గైడ్ లైన్స్ ప్రకారం డెఫినెట్ గా KYC అప్డేట్ చేసుకోమని చెప్తారనమాట. సో KYC అప్డేట్ కోసం వాళ్ళు కన్సర్న్ బ్యాంక్ లో వాళ్ళకి సంబంధించిన ఆధార్ గానీ, పాన్ కార్డ్ గానీ, కన్సర్న్ సంబంధించిన మొత్తం బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో KYC అప్డేట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాల్సిందే. అండ్ క్రెడిట్ స్కోర్ అనేది డెఫినెట్ గా గుడ్స్ క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సింది. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఈ ఫాల్స్ లోన్ వేవర్స్ వస్తుంటాయి అన్నమాట. అలాంటివి మనం నమ్మకూడదు. అంటే ఏదైతే అఫీషియల్ గా ఉంటాయో అట్లాంటి వాటిని మాత్రమే మనము అప్రోచ్ అవ్వాలి. ఈ ఫాల్స్ లోన్ వేవర్ లో ఏమవుతుందంటే, వాళ్ళు చిన్న అమౌంట్ తీసుకున్నా కూడా ఏంటంటే ఏదో పెద్ద అమౌంట్ లాగా షో చేసి వాళ్ళకి చాలా రిస్క్ లో పడేసే అవకాశం ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఉండే మైక్రో ఫైనాన్స్ లలో మాత్రమే ఏదైనా లోన్స్ ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇది అఫీషియల్ గా మీరందరూ డెఫినెట్ గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. శివకుమార్, నేను మన వరంగల్లోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అయితే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో మాకు కూడా కొంత టైం ఇచ్చారు. అంటే పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి కొద్దిగా అవేర్నెస్ ఉండాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో పార్ట్ చేశారు. వీఆర్ హ్యాపీ టు బీ హియర్. అండ్ దీంట్లో మనము సైబర్ క్రైమ్ లో ఏంటంటే వేరే పాత కన్వెన్షనల్ క్రైమ్స్ లా కాకుండా చిన్న మొబైల్ ఫోన్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు, ఎవ్రీవన్ ఇస్ ప్రోన్ టు సైబర్ క్రైమ్ అన్నట్టు. అంటే ఎవ్రీవన్ కెన్ బి విక్టిమైజ్డ్. సో మనం దీంట్లో ఏంటంటే మనకు మోసం జరిగిన తర్వాత మనం దాంట్లో రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ ప్రివెంట్. దీంట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, ఆ స్టేట్మెంట్ సైబర్ క్రైమ్స్ లో చాలా యూజ్ అవుతుంది. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఇన్ ఎవ్రీ ఆన్లైన్ మెసేజెస్ ఆర్ ఆన్లైన్ ఈమెయిల్స్, ఎవ్రీథింగ్. అంటే మనకి బ్లాంక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, వాటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఫోన్ హ్యాక్ అయ్యింది లేనిది కూడా కొన్ని ప్రివెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. మన ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగిందంటే మన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి మనం గుర్తించి ఇమీడియట్ గా నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళడం, లేకుంటే ఆ మొబైల్ ని రిపేర్ చేయించుకోవడము చేసుకోవాలి. అండ్ ప్రివెన్షన్ పొరపాటున మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు మనం సైబర్ క్రైమ్ కి విక్టిమైజ్ అవుతాం. సో మనం గోల్డెన్ అవర్ అంటాం.
గోల్డెన్ అవర్ కాదు, ఇప్పుడు అది ఇంకా తగ్గింది అన్నట్టు. ఫ్రాడ్స్టర్స్ చాలా అడ్వాన్స్ అవుతున్నారు కాబట్టి అది క్యాష్ విత్డ్రావల్ కాకముందే మనం ఇమీడియట్ గా 1930కి కాల్ చేయడం, లేదంటే మనకి 1930 అనేది టోల్ ఫ్రీ నెంబర్ చాలా బిజీగా వచ్చినప్పుడు cybercrime.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇమీడియట్ గా మనం పోయిన అమౌంట్ ని, మాక్సిమం అమౌంట్ ని మనం హోల్డ్ చేయగలిగితే దాన్ని రీఫండ్ ఇప్పించగలగచ్చు. సో ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్. అంటే మనము అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చిన మెసేజెస్, ఓటీపీస్ కానీ లేకుంటే అన్నోన్ లింక్స్, మెలీషియస్ లింక్స్ కానీ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నా పేరు శివకుమార్ అండి. థ్యాంక్ యూ. 5 రాష్ట్రాలకు హెడ్ చేస్తున్నాము. సో ఈ రోజు మేము ఇక్కడ మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నాము. సో దీంట్లో బేసిక్ గా ఏంటంటే 5 ముఖ్యమైన పాయింట్స్ ని కవర్ చేస్తున్నాము. వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్, తర్వాత వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ప్రొటెక్షన్. కస్టమర్ ఒక ప్రొటెక్షన్, కస్టమర్ ఒక గ్రీవెన్స్. ఎంఫిన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందంటే 1800100108. ఇది ఎంఫిన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్. ఈ ఆర్బీఐ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మెంబర్స్, మా అసోసియేషన్ మెంబర్స్. సో దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, which is microfinance industry network. So we monitor the compliance of all the NBFC employees and regularly update to the Reserve Bank of India on the policy issues, on the challenges faced by the institutions on the ground. ఇవన్నీ మేము రెగ్యులర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్డేట్ చేస్తుంటాం. సో ఇవి కాకుండా ఈ రోజు మేము సైబర్ ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువగా పెరుగుతున్న చోటు బారోవర్స్ కి అవగాహన కలిగించడానికి ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలి అన్న విషయం మీద కూడా ఇవాళ అవగాహన జరుగుతుంది. ఈ సదస్సుకు వచ్చిన బారోవర్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ